హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిలా క్లాస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో ఇవాల్టి వ్లాగ్ అయితే మేము ఒక ఫంక్షన్కి వైజాగ్ వెళ్తున్నాం అనమాట. సో నేను వైజాగ్ వెళ్ళడం ఒక థర్డ్ టైం అలాగా. సో అందుకనే కొంచెం లిటిల్ ఎక్సైటెడ్ అనమాట. మళ్ళీ వైజాగ్ వెళ్తున్నాము, మొత్తం కొంచెం బాగుంటుంది కదా. సో అందుకని కొంచెం ఎక్సైటెడ్. అండ్ ఇక్కడ మేము మార్నింగే లేచి ఫుల్గా రెడీ అయిపోయి వెళ్ళడానికైతే రెడీగా ఉన్నామన్నమాట. అండ్ మేము ఎలా వెళ్తున్నామో తెలుసా? ట్రైన్లో వెళ్తున్నాం అనమాట. సో అందుకని నేను ఇంకా ఎక్సైటెడ్. ట్రైన్ జర్నీస్ చాలా బాగుంటాయి కదా, నాకైతే చాలా ఇష్టం ట్రైన్ జర్నీస్ అంటే. సో నేను హ్యాపీ. అండ్ ఇదనమాట నా డ్రెస్తో కొంచెం స్వచ్ఛ భారత్ కూడా నేను అప్పుడప్పుడు చేస్తాను ఈ వీడియోలో, కానీ అది మీకు కనిపిస్తుంది అనుకోండి. సో ఇంకా ఫస్ట్ అయితే మేము రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా ర్యాపిడో బుక్ చేస్తారు మా డాడీ. మేము ఇంకా ఆటోలో రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ ఇంకా ముందు రోజు నేను కాటికి పెట్టాను. సో నాకు కళ్ళు అలా ఉన్నాయన్నమాట. ఇంకా నేను ఏం చేయలేను. మమ్మీ నాన్నకి ఫుల్ నన్ను తిట్టారు. దాని తర్వాత అలాంటివన్నీ మనం పట్టించుకోకూడదు అనుకోండి. అండ్ ఇంకా దానికి మ్యాచింగ్ నెయిల్ పాలిష్ కూడా ఇస్తాను అనమాట. నేను చూసారా ఎంత ప్రిపేర్డ్గా ఉన్నానో. అండ్ ఇంకా అక్కడ అలాగా లలిత జ్యువెలరీ షాప్ దగ్గర పూలు అమ్మారు. అక్కడేమో పూలు తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడేమో మనకి దేవి చౌక్ కూడా కనిపిస్తుంది వెళ్ళే దారిలో. ఇంకా ఒకసారి అలా దండం పెట్టుకుని మనం రైల్వే స్టేషన్కి అయితే అలా వెళ్ళిపోతున్నాము. అండ్ ఇంకా మార్నింగ్ కదా, ఏమంతా వెహికల్స్ లేవు, ఏం లేవు, మొత్తం ప్రశాంతంగా ఉందన్నమాట. మేము రైల్వే స్టేషన్కి వెళ్ళే టైంకి అయితే ఫుల్ నాయిస్ ఉంది. ఎందుకంటే రైల్వే స్టేషన్ కొంచెం ఎప్పుడు నాయిసీగానే ఉంటుంది కదా. అంటే లైక్ ట్రైన్స్ వస్తాయి, అనౌన్స్మెంట్స్ జరుగుతాయి అలాగనమాట. అండ్ ఇంకా ఇదిగోండి మన రాజమండ్రి రైల్వే స్టేషన్ మనం వచ్చేసాము. అండ్ ఇంకా ఇక్కడైతే మమ్మీ వాళ్ళు కాఫీ తాగడానికి అయితే వచ్చేసారు. సో నేను కూడా వాళ్ళతో పాటే ఉన్నాను అనమాట. మరి ఉండాలి కదా. ఇంకా నేను కూడా ఏమన్నా తీసుకుందామా అని అక్కడికి వెళ్ళి ఆలోచిస్తున్నాను అనమాట. ఇక్కడ చూసారా వీళ్ళు కాఫీయో టీయో తాగుతున్నారు, మర్చిపోయినది. ఇళ్ళకి టీ లేకపోతే పని అవ్వదు, కాఫీ లేకపోతే కూడా పని అవ్వదు. సో అప్పటిదాకా నన్ను కంగారు పెట్టారనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు అసలు ఎంత ప్రశాంతంగా ఉండి కాఫీలు టీలు తాక్కుంటున్నారు. సో నాకు అందుకే అప్పుడు అలా డైలాగ్ చెప్పారనమాట. అది అసలు ఇన్స్టెంట్గా వచ్చింది. అంటే ట్రైన్ కూడా డిలే అయింది. సో మేము ఒక 8కి అనుకోండి, ట్రైన్ 8:30 వచ్చిందనమాట. సో అందుకని కొంచెం లేట్ అయింది. అండ్ ట్రైన్ అక్కడెక్కడో ఆపాడు. మాది ఏదో భోగి అనమాట. మాది భోగి ఫ్రంట్కి వెళ్ళిపోయింది. మేము ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళాము. అండ్ ఇక్కడ వచ్చేసి మేము కూర్చుని పోయామన్నమాట. ఇంకా మేము కూర్చుని అలాగా కొంచెం వేస్తుంటే దాన్ని గాలిని కూడా ఆస్వాదిస్తున్నాము. తర్వాత మా నాన్నమ్మ వాళ్ళు మా అత్త వాళ్ళు కూడా మాతో పాటే వస్తున్నారు. వాళ్ళు ముందు ఆల్రెడీ తునిలో ఎక్కేశారు, మేము రాజమండ్రిలో ఎక్కాము. సో ఇంకా ఇదిగోండి తన్వి కూడా మా దగ్గరికి వచ్చేసి కూర్చుందనమాట. ఇంకా మేము ట్రైన్లో అవి చిప్స్ అవి కొనుక్కొని తినేస్తున్నాము, ఆకలేస్తుంది కాబట్టి. ఇంకా మా డాడీ చూసారు ఎలా కూర్చున్నారో. పాపం అసలు ప్లేసెస్ లేవు. అంటే లైక్ 3 people కదా, కొంచెం కంజెస్టెడ్గా కూర్చోవాలి. బట్ మనం ఏం చేయలేము. అండ్ ఇదిగోండి మనం వైజాగ్ వచ్చేసాము. సో ఇది వైజాగ్ రైల్వే స్టేషన్. అండ్ మనం వైజాగ్లోకి అడుగు పెట్టేసాము. ఇంకా మా తన్వి ఆనందం చూడండి, హాయ్ చెప్తుంది. ప్రతిసారి వీడియో తీసినప్పుడల్లా హాయ్ చెప్తుంది అనమాట. ఇంకా ఇక్కడ నేను చీజ్ చెప్తున్నాను అనమాట. ఇంకా అదైతే ఫుల్ నైట్ డ్రెస్లోనే ఉంది, చిన్నపిల్ల కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత మార్చుకోవచ్చు. అండ్ ఇంకో మమ్మీ కూడా జడ వేసుకోలేదు, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మార్చుకోవచ్చు, ఆ ధీమాలోనే ఉన్నాము. అండ్ ఇదిగోండి మనం వచ్చింది ఈ అమ్మాయి ఫంక్షన్కే. సో ఇంకా వచ్చిన తర్వాత ఇంకా అలా ఫోటో సెషన్ అవుతుందన్నమాట. చాలామంది వచ్చారు. సో ఇంకా అలా ఫోటో సెషన్ అవుతూ ఉన్నది.
అండ్ దాని తర్వాత తిన్నాకు కజిన్ అవుతదనమాట. అంటే లైక్ మా పెద్దమ్మ వాళ్ళ కూతురు వరుసలోకొస్తుంది. సో, అండ్ ఇక్కడ మేము అక్షింతలు అవి వేసి ఇక్కడికొచ్చేసి కూర్చుని ఇంక అలా చూస్తున్నామనమాట. అండ్ లంచ్ కోసం కూడా వెయిటింగ్ ఒక పక్క నుంచి. సో, ఇంకా మొత్తం మా మమ్మీ అదంతా తీస్తున్నారు ఏం జరుగుతుందా అని. అండ్ అక్కడ యాంకర్‌ని కూడా పెట్టారు. హాఫ్ సారీ కట్టుకున్నారు కదా! ఆవిడే యాంకర్ అనమాట. ఇంకా కొన్ని గేమ్స్ కండక్ట్ చేశారు. డాన్సెస్ వేశారు. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మేము లంచ్ చేయడానికైతే వచ్చేసాము. లంచ్ దగ్గర అయితే చాలామంది ఉన్నారు. వెజ్ ఉంది, నాన్ వెజ్ కూడా ఉందనమాట. ఇంకా ఆ రోజు తినేని వాళ్ళు తింటారు, తినని వాళ్ళు తినరు అనేసి పెట్టారనమాట. ఇంకా ఆ ఫంక్షన్ సండే జరిగింది. సో, సండే అన్నాక నాన్ వెజ్ ఉండకుండా ఉంటుందా చెప్పండి? ఉంటుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికైతే ఒకసారి అలా వెళ్ళి మా మమ్మీ వాళ్ళు కొంచెంసేపు కూర్చొని మళ్ళీ రైల్వే స్టేషన్‌కి అయితే బయలుదేరిపోతున్నాము. ఇంకా మా డాడీ కూడా డ్యూటీకి అది వెళ్ళాలి. ఇంకా మేము కూడా నెక్స్ట్ డే స్కూల్‌కి కూడా వెళ్ళాలి. సో, అందుకనే మేము త్వరగా వెళ్ళిపోతున్నాం అనమాట. నా ఫేస్ అక్కడ వెలిగిపోతున్నట్టు ఏమన్నా కనిపిస్తుందా? ఏం కనిపించట్లేదు కదా! ఎందుకంటే నేను అప్పుడు అలిగాననమాట. సో, నేను అలిగి బుంగమూతి పెట్టుకున్నాను. అంటే పెట్టుకోలేదనుకోండి, జస్ట్ నార్మల్ డైలాగ్. అండ్ ఇంకా నేను అలిగాననమాట. ఎందుకంటే నేను కొన్ని ప్లాన్స్ ఏసుకున్నాను. నా ప్లాన్స్ అన్నీ ఆ వర్షం వచ్చి చెడగొట్టేసింది. ఆ వర్షం పడిందని ఆనందపడాలో, లేదంటే నా ప్లాన్స్ పోయినాయని బాధపడాలో నాకేం అర్థం కాక అలిగి కూర్చున్నాననమాట. అదంతా కామన్ అనుకోండి. అండ్ ఇంకా ఇక్కడ మా మమ్మీ వాళ్ళైతే చిప్స్, డార్క్ ఫ్యాంట్సీ ఇవన్నీ తీసుకున్నారు. అండ్ ఇక్కడ నేను మిర్రర్ వీడియో తీసుకున్నాను. దాని తర్వాత మా అత్త వాళ్ళది, మాది వేరే వేరే బోగి. అంటే పక్కనే బట్ కొంచెం వేరే వేరే సీట్స్ అవే వచ్చినాయి. ఇంకా వాళ్ళని చూడ్డానికైతే మేము వచ్చేసాము. అంటే ట్రైన్ ఆగి ఉంది, ఇంకా టైం ఉందనేసి అలా వాళ్ళ దగ్గర ట్రైన్ స్టార్ట్ అయ్యేంత వరకు ఇంకా అలా కూర్చున్నాము. అండ్ ఇంకా అందరం మాట్లాడుకుంటున్నారనమాట ఇక్కడ. అండ్ ఇంకా ఫుల్ నాకు ఆ రోజు ముందు నైట్ నిద్ర లేదనమాట. సో, ఇంకా ట్రైన్‌లో పైకెక్కేసి పడుకున్నాను. పడుకుని లేసే లోపల మా అత్త వాళ్ళైతే వెళ్ళిపోయారనమాట. అంటే వాళ్ళ స్టేషన్ వచ్చింది. సో, వెళ్ళిపోయారు. అండ్ నేను అప్పుడే పడుకుని లేసాను. నా మొహం చూస్తేనే తెలిసిపోతుంది. చాలా బద్ధకంగా ఉంది. అండ్ ఇంకా మనం రాజమండ్రి రైల్వే స్టేషన్‌కి అయితే వచ్చేసామనమాట. మన ట్రైన్ రాజమండ్రి వచ్చేసింది. మనం ఇంకా బ్యాక్ టు రాజమండ్రి వచ్చేసాము. ఇంకా నైట్ అయిపోయింది. నైట్ అయిపోతే ఇంకా జొమాటోలో ఆర్డర్ పెట్టేసుకున్నాము. ఇంటికేమో ఆటోలో వెళ్ళిపోయాము. అంటే రెస్టారెంట్‌కి వెళ్దాం అనుకున్నాము, కానీ ఓపిక లేక ఇంక ఇంటికి ఆర్డర్ పెట్టేసుకున్నాము. టిఫిన్స్ ఆర్డర్ పెట్టేసుకున్నాము. నాకు పరోటా అంటే చాలా ఇష్టం. సో, పరోటా ఆర్డర్ పెట్టుకున్నాను. నేను ఇక్కడేమో ఓపిక లేక అటు ఇటు దొర్లుతూ ఉన్నాను. అందుకనే మా మమ్మీ నాకు తినిపిస్తున్నారు. సో, నా పొజిషన్స్ చూసి ఏం భయపడకండి. ఎప్పుడు మనం అలాగే ఉంటామన్నమాట. సో, ఇదనమాట ఇవాల్టి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ బిలే క్లాస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్.